ఇంగ్లాండ్‌తో 3 వన్డేల సిరీస్‌లో బోని కొట్టి సూపర్ స్టార్ట్ ఇచ్చిన మన టీమిండియా ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫైట్‌కి రెడీ అయిపోయింది. కార్డిఫ్ వేదికగా గురువారం సాయంత్రం 5:30 గంటలకు జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మనోళ్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలిచి సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకోవాలని ఫుల్ పట్టుదలతో ఉంది టీమిండియా. ఇక టీమిండియా చివరిసారిగా కార్డిఫ్‌లో వన్డే మ్యాచ్ ఆడింది 2014లో. అప్పటి ప్లేయింగ్ 11లో ఉండి ఇప్పుడు కూడా జట్టులో ఉన్న ప్లేయర్స్ కేవలం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మాత్రమే. ఇక పిచ్ విషయానికొస్తే ఇక్కడ జరిగిన గత 4 వన్డేలను పరిశీలిస్తే 8 ఇన్నింగ్స్లలో 6 సార్లు 280కి పైగా స్కోర్ నమోదైంది. కాబట్టి ఇది మరో హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇక్కడ టాస్ గెలిస్తే కళ్ళు మూసుకొని బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్లో జరిగిన 12 మ్యాచ్ల్లో 8 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్నే విజయం సాధించింది. ఇక యూకేలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్గా ఉండే ఛాన్స్ ఉంది. బౌండరీల వర్షం గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక 2010 నుంచి చూస్తే ఇక్కడ జరిగిన 14 వన్డేల్లో ఇంగ్లాండ్ ఏకంగా 10 మ్యాచ్లు గెలిచింది. హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకి ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పొచ్చు. కానీ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఇంగ్లాండ్ వన్డే ఫార్మాట్ లో అంతగా రాణించడం లేదు. వాళ్ళు ఆడిన చివరి 7 వన్డేల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇక మన టీమిండియా రికార్డు కూడా ఇక్కడ తక్కువేమీ లేదు. ఆడిన 4 మ్యాచ్ల్లో 3-1 విన్నింగ్ రికార్డుతో సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాం. 2011లో ఇంగ్లాండ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయినా ఆ తర్వాత 3 ఏళ్లకు 133 రన్స్ తేడాతో గ్రాండ్గా రివెంజ్ తీర్చుకున్నాం. అంతేకాదు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే జర్నీలో కూడా ఇదే గ్రౌండ్లో శ్రీలంక, సౌత్ ఆఫ్రికాలను ఓడించాం. ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే శుభ్మాన్ గిల్కు ఇది హోమ్ గ్రౌండ్ లాంటిదే. ఎందుకంటే 2022 సెప్టెంబర్లో గ్లోమార్గన్ కౌంటీ టీం తరపున ఓవర్సీస్ ప్లేయర్గా ఇక్కడ 3 మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా గిల్కు ఉంది. ఇక రెండో వన్డేలో టీమిండియా విన్నింగ్ కాంబినేషన్స్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభ్మాన్ గిల్ ఫామ్లోకి రావడం, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ షోతో వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్. గిల్కు వన్డేలో ఇంగ్లాండ్పై ఆడటం చాలా ఇష్టం. కేవలం 5 ఇన్నింగ్స్లోనే 87 యావరేజ్తో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ వన్డేలో కూడా 80 రన్స్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మొదటి మ్యాచ్లో శుభ్మాన్ గిల్ 80 పరుగుల వద్ద గాయం కారణంగా రిటైర్డ్గా వెనుదిరగడంతో టీమిండియా కాస్త ఆందోళన చెందింది. కానీ రెండో వన్డేకు తన ఫిట్గా ఉంటాడని క్లారిటీ వచ్చింది. ఇక అక్షర్ పటేల్కు మొదటి వన్డే ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ అని చెప్పొచ్చు. బాల్తో 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్తో 57 రన్స్తో నాట్అవుట్గా నిలిచి టీంను గెలిపించాడు. ఇక తొలి మ్యాచ్లో కలిపి కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్పై అందరి కళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా రోకో జోడీ పైన అందరి కళ్ళు ఉన్నాయి. మొదటి వన్డేలో కోహ్లీ కేవలం 5 రన్స్ మాత్రమే చేసి ఉండొచ్చు, కానీ ఇంగ్లాండ్పై అతని ట్రాక్ రికార్డు మాత్రం అద్భుతంగా ఉంది. ఇంగ్లాండ్తో ఆడిన 39 వన్డేల్లో కోహ్లీ 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు కార్డిఫ్లో ఆడిన 4 ఇన్నింగ్స్లో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ కూడా ఉంది. క్రీజులో సెట్ అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ ఖచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. ఇక బౌలింగ్లో గుర్నూర్ బ్రార్ 48వ ఓవర్కు ముందు రన్అప్ మధ్యలోనే ఆగిపోవడంతో అక్షర్ ఆ ఓవర్ను పూర్తి చేశాడు. బ్రార్ ఫిట్నెస్పై ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ బ్రార్ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్ లేదంటే హర్షదీప్ సింగ్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు జరిగితే జరుగుతుంది తప్ప మిగిలిన ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.